సర్లే మీరు ముందైతే వాటర్ కొట్టండి, నన్ను అవసరం ఉంటే తర్వాత. చూడు బిడ్డ, సచ్చేది నిజం, బతికేది అబద్ధం. ఇది జ్యోతమ్మ సాచిక. జ్యోతి జ్యోతి ఎవరు? జ్యోతి అమ్మ దేవుడు. ఆ భవిష్యత్తు కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టమంటే పెట్టరు, కానీ భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రం బలి ఖర్చు పెడతారు. పలకమంటే ఊరికే పలకది బిడ్డ. పలకాలంటే త్రిషకి 30 రూపాయలు అవుతుంది, ఈ అనుష్కకి 40 రూపాయలు అవుతుంది. అయితే త్రిషనే వచ్చేమని. త్రిష సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. నీ లక్కెక్కడో దూరంగా డాన్స్ చేస్తుంటే నీ దరిద్రం నీ దగ్గర తీన్మారేస్తుంది. అవును, ఈ మధ్య ఏమనుకున్నా జరగట్లేదు. నెక్స్ట్. నువ్వు చూడ్డానికి అంకుల్లా కనబడతావు, కానీ నీకు ఇంకా పెళ్లి కాలేదు. నెక్స్ట్. నీకు పెళ్లి మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అవును, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. ఇంతకీ నాకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా? నువ్వు లవ్ చేసిన అమ్మాయికి వేరే వాడితో అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటో చెప్పమంటావా? అవసరం లేదు. ఏముంది ఇక్కడ చెప్పడానికి? ఒక్కటంటే ఒకటి మంచి మాట చెప్పావా? ఆ నోరేసుకుని. నోటు బాగుంటే నోరు బాగుంటుంది. నువ్వు నన్ను మోసం చేయగలవు, నా చిలకను మోసం చేయలేవు. నోటు బాలేదని నా రాత బాలేదంటావరా? వీటికి శనిగిన నోటిచ్చి చెప్పు చెప్పు అంట. పొద్దున్నే శనిగాడు దొరికాడు. వీటికి వాడే కరెక్ట్. మా వాడికొచ్చే వైఫ్లో వాడు కోరుకుంటున్న కొన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి గురించి నీకు చెప్తాను. వాడికి అలానే చెప్పావనుకో, చెప్తే నీ ఖర్చులకి ఆడే ఇస్తాడు. రమ్మను. ఒరే కృష్ణ, నీకు ఎలాంటి అమ్మాయి వస్తుందో జాతకం చెప్తారంట, రారా. ఆహా, ఆ ముఖంలో పెళ్లి కళ ఉట్టి పడుతుంది. నువ్వు మెచ్చిన వధు వచ్చి వేలైంది. రా రారా రా చెప్తాను. అవాకయ్యారా అనేంత అందం తనది. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. భూవి దివి వెతికిన దొరకని దొరసాని ఆ పిల్ల. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. లక్షలు పెట్టినా కొనుక్కోలేని లక్షణాలు తనవి. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. ఎవరైనా అబ్బాయిలు కనబడితే నమస్కారం కన్నా హగ్గే మిన్నా అనే సంస్కారం తనది. ఎగ్జాక్ట్లీ, మీకదే కావాలి కదా? నాకు అది కాదు కావాల్సింది, చాలా పద్ధతి గల అమ్మాయి కావాలి. అసలైన పద్ధతులు ఏంటో చెప్పు. జీను పైంటు వేసే పిల్లరోయ్, నైటు పార్టీలంటే లైక్ రోయ్, నువ్వు హాపేస్తే ఫుల్ వేసే టైపు రోయ్, స్మోక్ వేస్తుంది, మందేస్తుంది, చిందేస్తుంది హోయ్. ఓకేనా? ఇంకా చూస్తావేంట్రా? హీరో చూస్తావే హీరో, చూస్తావే హీరో. మీ ఫ్రెండ్ సార్ ఇలా చెప్తే ఖర్చు డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకే ఇలా చెప్పాను. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, వదిలేయండి. నా పెళ్లి టాపికే దొరికిందారా నీకు? ఖర్చులకు కావాలంటేను. అరే నిన్ను నన్ను ఇరికిస్తావా? ఇదిగో చిలక జాతకం, వెళ్ళిపోతావేంటి? ఇదిగో నిన్నే ఇంతగా పిలుస్తున్నా తిరగట్లేదంటే ఇచ్చేది సరిపోలేదు అనుకుంటా. ఇప్పుడైతే నిజంగా డబ్బుల గురించి అలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతా చిలక. ఈసారి నిజం చెప్పేసి. నేను చెప్పొద్దు, నువ్వు నన్ను కొట్టద్దు, సరేనా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు ఒక డెమో ఇస్తే జ్యోతమ్మని అడిగి అలాంటి అమ్మాయి వస్తుందో రాదో చెప్తా.